నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్. ఈ వారం మనం హుస్నాబాద్ అంగట్లో ఉన్నామండి. ఈ హుస్నాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడి అనేది జరుగుతుంది. అలాగే దీని టైమింగ్ వచ్చేసి 9 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 9 గంటలకు స్టార్ట్ అయ్యి ఉదయం మధ్యాహ్నం 1-1:30 దాకా ఉంటుందండి అంగడి. ఇక్కడనే ఇదే అంగట్లో ఆవులు కానీ, బళ్ళు కానీ, గొళ్ళు కానీ అన్నీ ఒకే చోట జరుగుతాయండి. మన బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంగడి. రామవరం విలేజ్ రోడ్కు ఉంటుందండి అది. ఓకే, మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మొదటగా ఈ వారం కొన్ని ఏలువాడి గోళ్ళు కూడా రావడం జరిగిందండి. ఒక 3-4 లాట్లు వచ్చినాయి, పెద్దగా ఏం రాలేవి కూడా. ఏలువాడి గోల్డ్ అండి, ఇవి ఒక 100 చిల్లర ఉంటాయి, 100 చిల్లర ఉంటాయి గోల్డ్. ఇవి జుడిపి క్రాస్. ఇవి కొన్ని పిల్ల గోళ్ళు ఉన్నాయి, కొన్ని చూడి గోళ్ళు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అట్లా ఈ రకం ఉన్నాయని అనగానే అడిగి తెలుసుకుందాము. గోల్డ్ మాత్రం మంచి హైట్ ఉన్నాయండి ఇవి కూడా. నెల్లు జుడిపి క్రాస్, కొన్ని పిల్ల గోళ్ళు ఉన్నాయి, కొన్ని సడగోళ్ళు ఉన్నాయి. అనగానే అడిగి తెలుసుకుందాం. వ్యాపారం నడుస్తున్నట్టుంది. సమ్మయ్య అన్న ఆయన పేరు. అన్నా నమస్తే అన్న. ఇవి పిల్లగోళ్ళు ఎన్ని ఉన్నాయి? ఇలా 150 ఉన్నాయా? ఏం ధర చెప్తున్నావు అన్న? ఇవి 12,000, 13,000, 14,000, 10,000. 10,000 కాడ మొదలు పెడితే 14,000 దాకా ఉంటుంది. ఇలా ఎన్ని పిల్లలు ఉన్నాయి అన్న? ఇలా 20 గలు ఉన్నాయా? మిగతా కొన్ని సడలు ఉన్నాయి, కొన్ని చూడు గోళ్ళు ఉన్నాయి. ఫైనల్ రేటు మొత్తం లాట్ మీద ఏం తగ్గిస్తావన్నా? లాట్ మీద తగ్గిస్తావన్నా? 100 అంటే 14 లక్షలు, 13 లక్షలు కావాలి. ఓకే ఓకే, అంటే 12,000, 13,000తో ఇచ్చేస్తావు. ఓకే, లాట్ అంటే ఈ రకం ఉన్నాయండి. గోల్డ్ మాత్రం మంచి హైట్ ఉన్నాయి, జంపులు ఉన్నాయి గోల్డ్. ఇలా కూడా 20 పిల్లలు కాళ్ళ కింద అంటుంటూ గోల్డ్ మాత్రం ఈ రకం ఉన్నాయండి. 10,000 కాడ అంటే సింగిల్గా అవుతున్నాయి. అయితే సింగిల్గా అవుతున్నాయని ఇందులో కూడా 10,000 నుంచి 12,000, 13,000 దాకా అమ్ముతారు అని చెప్తారు వీళ్ళు. సింగిల్ అడుగుతారు. యూట్యూబ్ ఛానల్. ఎస్, ఓకే. ఏం రేటు చెప్తారు తమ్ముడు? పొడ ఏం రేటు చెప్పినావు? 21 ఏదా? 21 21 తీసుకున్నావు? ఆల్రెడీ తీసేసుకున్నావు. పెద్ద సైజు పొట్టేలండి. 21,000 తీసుకున్నాడు తమ్ముడు ఆల్రెడీ. కొమ్మలు మాత్రం భారీగా ఉన్నాయి. 21 తీసుకున్నావా? కటింగ్ పర్పస్కేనా? 25,000 చెప్పారు, 21కి ఇచ్చారు. మంచి సైజు పొట్టేలు అండి, చాలా పెద్దగా ఉంది పొట్టేలు మాత్రం. 21 తమ్ముడు తీసుకున్నాడు. ఎవరు తమ్మి ఇది? ఎవరు? గండిపల్లి. ఓకే ఓకే, రైట్ తమ్మి. వస్తుంది టీవీలో ఎందుకు రా? వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ఎక్కించుకుంటున్నారు అండి, బండ్లు ఎక్కించుకుంటారు. బేరం అయిపోయింది పొట్టేలు. నీదా బాబు పొట్టేలు? ఎవరి మీది? నరసింగపురం. ఓకే, 21,000 అమ్మేసినావా? ఓకే ఓకేనా. 3 ఏళ్ళు దాటిందా? పెద్ద సైజు అండి, చాలా పెద్ద సైజు. అంగట్లోనే పెద్ద ఉండిపోతుంది. నెల్లూరు జుడిపి క్రాస్ అది. మంచి సైజు ఉన్నాయండి. ఏలువాడి గోళ్ళు, పిల్ల గోళ్ళు ఉన్నాయి, కొన్ని సుడి గోళ్ళు ఉన్నాయి. అన్న నమస్తే అన్న. ఎన్ని తెచ్చినావు గోళ్ళు? 42 గోళ్ళు తెచ్చినావు. పిల్లలు ఎన్ని ఉన్నాయి కాళ్ళ కింద? 10 పిల్లలు కాళ్ళ కింద వేసి 42 గోళ్ళకి ఏం రేటు చెప్తున్నావు? 28 చెప్తున్నాం. జత 28,000 చెప్పడం జరుగుతుందండి. వాళ్ళు చెప్పింది నేను ఫైనల్ కదండి. మనం మాట్లాడుకుంటే రేట్ తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. గోల్డ్ మాత్రం మంచి సైజే ఉన్నాయండి, మంచిగా ఉన్నాయి గోళ్ళు. పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయండి. ఇలాంటి 10 పిల్లలు ఉన్నాయని చెప్తుండ్రు. మిగతా కొన్ని సడన్ ఉన్నాయి, కొన్ని చూడు గోళ్ళు ఉన్నాయి. ఇలా కూడా చెప్పడం మొత్తం 14,000 కూడా చెప్పిండు. జత 28,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది నడుస్తుంది. వాళ్ళు అడిగిరు ఆల్రెడీ, బేరం అనేది నడుస్తుంది. తీస్తాను, అట్లేం లేదు. ఇందులో ఏలువాడి గొల్లు ఉన్నాయి, కొన్ని కటింగ్ పర్పస్ గొల్లు కూడా ఉన్నట్టున్నాయి. అడుగుదాం తమ్ముడిని. తమ్ముడు ఎన్ని గోళ్ళు తెచ్చారు? 200 గోళ్ళు. అక్కడి 100, ఇక్కడి 100నా?
రోజు తెచ్చినావు. ఇప్పుడు ఇలా కటింగ్ ఎలవాడి మిక్స్ ఉన్నాయా? ఏం ధర చెప్తున్నారు ఇవి? 10,000 11,000 దాకా ఉన్నాయి. ఓకే, ఈ రకం ఉన్నాయండి గోల్డ్. కొన్ని కటింగ్ పర్పస్ ఉన్నాయి, కొన్ని ఎటువంటి గోల్డ్ ఉన్నాయి. ఇలా కూడా మనం చూసుకోండి, ఏరుకొని మాట్లాడుకుంటే రేట్ తగ్గే అవకాశం ఉంటే 10,000 చెప్పడం జరుగుతుంది. ఈ గోల్డ్ మాత్రం కొన్ని కటింగ్ పర్పస్ గోల్డ్ కూడా ఉన్నాయి ఇందులో. ముప్పై 8 గొల్లు అండి బేరం అయిపోయినాయి. ఒక 8 కొదుమలు 30 పెద్ద సైజు గొల్లు ఉన్నాయండి. ఇలా ఆల్రెడీ బేరం అయిపోయింది. మన సబ్స్క్రైబర్ వాళ్ళ డాడీ వచ్చిండు వెల్లేటిపేట నుంచి. శత్రుకానికి అయిపోయినాయి ఇవి. 10,600 తోటి అయిపోయిందండి ఈచ్ వన్. 21,000 ఉన్నాయి గొల్లు. ఇంకా 10,600 అండి ఈచ్ వన్ గొర్రె. 21,200 జత. కొన్ని సూడిగోళ్ళు ఉన్నాయి, కొన్ని సడలు ఉన్నాయి. ఇలా కూడా ఏలువాడి గోళ్ళు ఉన్నాయి ఇవి కూడా. ఏలువాడికి పనిచేస్తాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇలా? 4 పిల్లలా? ఏం రేట్ చెప్తున్నావు వీటికి? 11,000 చెప్తున్నావు. ఓకే, 22,000 చెప్పిందండి. ఇవి కూడా జర మీడియం సైజే ఉన్నాయి గోల్డ్. 4 కిలోల కాల కింద చేసి ఈ రకం ఉన్నాయి గోల్డ్. ఇవి గోల్డ్ అది కూడా షార్టేజ్ ఉన్నాయండి. గోల్డ్ బాగా వస్తారు మార్కెట్లకి. కటింగ్ పర్పస్ గోల్డ్ అండి. బాబు ఏం రేట్ చెప్పినావు ఇవి? నువ్వు చెప్పరు ఆదాయం ఇలా పోయిండు. 15,000 జత. 15,000 అండి కటింగ్ పర్పస్ గోల్డ్. ఈ రకం ఉన్నాయండి. అయిపోయింది కదా? మళ్ళీ 2 పెంచిరా? ఇవి 2 months 3 months కిడ్స్ అండి. జత 10,000 చెప్పడం జరుగుతుంది. ఇలా ఆడిమో మిక్స్ ఉన్నాయి. ఇలా అన్న ఎన్ని పిల్లలు ఉన్నాయన్న? ఇలా 18 పిల్లలా? ఈ రకం ఉన్నాయండి పిల్లలు. ఆడిమో మిక్స్ ఉన్నాయి. ఇలా కూడా 10,000 చెప్పిండు. ఇవన్నీ కటింగ్ పర్పస్ మేకలేనా? కటింగ్ పర్పస్ మేకలే. మనం హోల్సేల్ కావాలన్నా కూడా మనం ఎవరికి కావాలన్నా కూడా వాళ్ళు ఫోన్ చేయండి, హోల్సేల్ కైనా ఇచ్చేస్తారు. ఓకే, ఎనీ టైం వ్యాపారం చేస్తుంటారు. ఎవరి మీది? కటింగ్ పర్పస్ మేకలు అండి. వ్యాపారం అనేది నడుస్తుంది. అన్నగారు రెగ్యులర్ గా తీస్తుంటాడు ఉష్ణవాద మార్కెట్. నెంబర్ కూడా మనం చెప్తాం. 97 మీది ఎవరు? మీది మందమరి. కానీ ఎక్కడైనా కావాలన్నా ఒక బల్క్ లో కావాలన్నా వాళ్ళ ఇంటికి పోయినా ఇచ్చేస్తారా? పెళ్లిళ్ళకైనా ఏ ఫంక్షన్ కైనా ఒక 10 మేకల పైన ఎలాంటి ఫంక్షన్స్ కన్నా వాళ్ళు సెల్ చేస్తారట అండి. బల్క్ మీద అయితే సెల్ చేస్తామంటారు. నీ నెంబర్ చెప్పు ఒకసారి. 97016 9090 రాజశేఖర్ నా పేరు. మన దగ్గర ఈ సైజ్ భారీ సైజ్ మేకలు ఉంటాయి. మన దగ్గర పెద్ద సైజ్ మేకలు ఉన్నాయండి. మొత్తం ఈ సైజ్ మన కటింగ్ పర్పస్ మేకలు. ఫంక్షన్లకు మనం ఇవే వాడతారు ఎక్కువ చాలా మంది. ఇది పట్టుకోపో అన్నగారు మందమరి అంట. సర్వైనింగ్ లో ఉన్న వారు ఫోన్ చేయండి. బల్క్ జర పెద్దగా ఉంటే మాత్రం ఎక్కడికైనా తెచ్చి ఇస్తా అంటున్నాడు. 3-4 months కిడ్స్ అండి ఇవి పిల్లలు. రేట్ చెప్పేవి 3-4 months కిడ్స్. ఇవి రేట్ చెప్తాం. ఇవి ఎంత అని చెప్తున్నా? 17,000 జత చెప్తున్నాండి. ఈ రకం ఉన్న పిల్లలు అయితే బార్గెనింగ్ ఉంటుందండి. వాళ్ళు చెప్పింది ఫైనల్ కదా, మనం మాట్లాడుకోవచ్చు, వ్యాపారం మనం చేసుకోవచ్చు. చెప్పడం మాత్రం 17,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. తెల్ల పిల్లలు ఇవి. ఇవి కూడా 3 months కిడ్స్ అండి. ఇవి కూడా లాంగ్ నుంచి వచ్చిన పిల్లలే అండి. ఇవి కూడా మన లోకల్ పిల్లలు కాదు. ఇవి ఇది 11,000 జత చెప్తుంది. ఇవి పెద్ద సైజు మేకలు ఉన్నాయండి. కాకపోతే సడ మేకలే, సూడు మేకలు ఏం కాదు, పిల్ల మేకలు కాదు. కాకపోతే కాళ్ళ మీద ఉంది మేకలు అయితే. ఈ సైజు ఉంది మేక అయితే, జబర్దస్త్ ఉంది. చూ బార్దాలు ఉన్నాయండి మేకలు అయితే. కాకపోతే బలంగా బక్క ఉన్నాయి. ఏదో చెప్తున్నావు ఇవి 29 29 జత.
ఓకే 14,000 చెప్తానండి ఈచ్ వన్ ఒక్కొక్కటి. ఈ రకం ఉన్నాయి మేకలు అయితే సడ మేకలు ఇవి. ఇంత ఇది ఒకటి హైట్ బాగా హైట్ ఉన్నాయన్న మేకలు ఇవి. ఫస్ట్ హైట్ ఉన్నాయి. ఓకే ఇవి కూడా ఎల్వాడు మేకలు అండి. 13,000 చెప్తారు. ఇది కూడా మేకలు ఈచ్ వన్ 13, 26,000 జోడి చెప్తారు. ఈ రకం ఉన్నాయి మేకలు ఇవి కూడా సడ మేకలే ఉన్నాయి. అరవై చెప్తున్నావా? 13,000 జోడి చెప్తున్నా అండి. ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి? 10 పిల్లలా? చెప్పడం మాత్రం 6,500 చెప్తున్నా అంటే ఈచ్ వన్ పిల్ల 13,000 జోడి చెప్పిండు. 11,000 తోటి ఇస్తా అంటుండు ఫైనల్గా. అంతేనా? 11 తోటి ఇస్తావు కదా? ఓకే 11,500కి ఇస్తా ఉంటున్నా. ఈ రకం ఉన్నాయండి పిల్లలు. వీళ్ళ కొన్ని 3 months ఉన్నాయి, కొన్ని 4 months కిడ్స్ ఉన్నాయండి. ఇవి పిల్లలు మంచిగా ఉన్నాయి పిల్లలు. ఇలాంటి పిల్లలతో షార్టేజ్ ఉన్నాయండి, కొంచెం తక్కువ వస్తున్నాయి మార్కెట్లోకి. ఇవి రీజనబుల్ రేట్ అనిపిస్తుంది ఇవి. ఈ రకం ఉన్న పిల్లలు అయితే 11 పెడితే ఏం కాదు ఇవి. 14,000 బేరం అయితే అయిపోయిందండి. ఇలా ఉన్నాయి 14,000 తోటి జోడి మేకపోతులు అండి. మన లోకల్ మేకపోతులు మంచిగా ఉన్నాయి పిల్లలు మాత్రం. అలాగే ఎన్ని ఆడి ఉన్నాయి, ఎన్ని మొగ ఉన్నాయి? 7 ఆడి 8 మొగయి. ఏం ధర చెప్తున్నావు అన్న? 15,500 జోడి. ఓకే పోతులు మాత్రం పెద్ద సైజు ఉన్నాయండి. ఇవన్నీ పోతు పిల్లలే, పెద్దగా ఉన్నాయండి పోతు పిల్లలే. 15,500 చెప్తున్నాం. రీజనబుల్ రేట్ అండి ఇది కూడా. మన బార్గెనింగ్ అంటే చేస్తే ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏం కాదు. ఇయర్ అంతే 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 తగ్గుతుంది. బేరం అనేది మన బేరం పెట్టి మాట్లాడుతూ రేట్ అనేది తగ్గుతుంది అండి. పిల్లలు మాత్రం మంచిగా ఉన్నాయి ఇవి. ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే సూపర్ ఉన్నాయి పిల్లలు. ఫైనల్గా ఏమొస్తారు అన్న మరి? అదే 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 మళ్ళీ బయట కొనడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు కాబట్టి చెప్పలేకపోతున్నావు. ఓకే ఓకే రైట్ ఓకే అన్న. దూడలు అయిపోయినాయా? ఎంతగా అయిపోయినాయి? ఓకే 9,000తో దూడలు అయిపోయినాయి. కొన్ని గొర్రెలు ఉన్నాయి, కొన్ని దూడలు ఉన్నాయి. 9ఏనా? ఓకే రైట్. గొర్రెలు ఉన్నాయండి ఇవి 35 గొర్రెలు. పిల్లలు ఏం లేవా? ఒకటే పిల్ల ఉందా? మిగతా అన్ని సుడి గొర్రెలు ఉన్నాయి, సడేలు ఉన్నాయి. ఓకే చెప్పడం మాత్రం 12,000 చెప్తున్నాండి. 24,000 జోడి చెప్తాడు. బార్గెనింగ్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. ఇవి ఎక్కువ మటుకు సుడి గొర్రెలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇలా సుడి బాగున్నాయి. ఇలా సుడి గొర్రెలే. ఫైనల్ ఏమొస్తున్నా? 12 చెప్పినా కదా. ఫైనల్ ఏమి విడిచి పెడతామన్నా? 11 విడిచి పెడతాం. ఓకే ఈ రకం ఉన్నాయండి గోల్డ్. 11 అంటే ఏం కాదు, రీజనబుల్ రేట్ అండి. ఎందుకంటే గోల్డ్ కూడా బలంగానే ఉన్నాయి. మొత్తం సూడి గోల్డే ఉన్నాయి ఎక్కువ. పదకొండు మేకలు 12 పిల్లలు. చిన్న పిల్లలు లేత పిల్లలు అండి. 12 పిల్లలు ఈ రకం ఉన్నాయి. 11 పెద్ద సైజు మేకలు ఉన్నాయి. ఏం చెప్తున్నాయి ధర? 15,000 ఒకటి చెప్తాను. 15,000 ఒకటి. 500 ఒకటి. బాగానే చెప్తున్నావు కదా. పిల్ల తల్లి. ఓకే పిల్ల తల్లి అండి. 12 పిల్లలు 12 మేకలు పిల్లలు 12 మేకలు 12 పిల్ల మేక 15,000 చెప్తారు. ఓకే ఈ రకం ఉన్నాయండి. ఏలువాడు పనిచేస్తే మేకలు ఇవి కూడా. పిల్ల మేక 15,000 చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిందే ఫైనల్ కానీ మనం మాట్లాడుకుంటే రేట్ అనేది తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఓకే ఇవి కూడా ఏలువాడు గోళ్ళు ఉన్నాయి. కొన్ని సడే గోళ్ళు ఉన్నాయి, కొన్ని సుడి గోళ్ళు ఉన్నాయి. 11,000 చెప్తాండి ఇవి కూడా. ఈ రకం ఉన్నాయి గోల్డ్ 11,500 ఈచ్ వన్.